బోధించిన ఆనాపానసతి పత్రిజీ చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటేనని తెలుసుకో మనసా. అదే మోక్ష మార్గమని తెలుసుకో మనసా. శ్వాస మీద ధ్యాసే, శ్వాస మీద ధ్యాసే ముక్తికి మార్గమిదే. లోపలికి వస్తున్న శ్వాసను చూడు, బయటికి వెళ్తున్న శ్వాసను చూడు. శ్వాసతో పాటు మనసును నడిపించకు, చూస్తూ ఉండు. నిశ్శబ్దంలో నిన్ను నీవే తెలుసుకో. నీలో ఉన్న దైవాన్ని దర్శించుకో. బుద్ధుడు బోధించిన ఆనాపానసతి పత్రిజీ చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటేనని తెలుసుకో మనసా. అదే మోక్ష మార్గమని తెలుసుకో మనసా. శ్వాస మీద ధ్యాసే, శ్వాస మీద ధ్యాసే ముక్తికి మార్గమిదే. ఓ మనసా. ఆలోచనలు వస్తాయి పోతాయి, అలల వలె ఎగసి పడతాయి. వాటితో నీవు ప్రయాణించకు. శ్వాసను మాత్రం విడిచి పెట్టకు. శ్వాసే గురువై, శ్వాసే దారై, శ్వాసలోనే శాంతిని వెతుకుకో. నిన్ను వెతకడానికి దూరం వెళ్ళకు. దేవుని చూడటానికి బయట చూడకు. నీ శ్వాసలోనే జీవన రహస్యం. నీ ధ్యాసలోనే ధ్యాన ప్రకాశం. నిశ్చలమైన మనసే ధ్యాన మందిరం. నీ శబ్దమే మోక్షానికి దేరం. శ్వాస వస్తుంది, శ్వాస పోతుంది. వచ్చిపోయే శ్వాసను సాక్షిగా గమనిస్తే మనసు ఆగుతుంది. మనసు ఆగితే మౌనం పలుకుతుంది. మౌనంలో ఆత్మజ్ఞానం వెలుగుతుంది. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఇదే ధ్యానం, ఇదే సాధన, ఇదే మోక్ష మార్గం ఓ మనసా.